సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాశనందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. అధ్యక్ష, 23/2/2024 నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాశనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. కుమారి లాశనందిత సాయన్న గారి నాన్నగారైన కీర్తిశేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది. సాయన్న గారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో 1951 వల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు 5 సార్లు శాసనసభ్యుడిగా ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసినారు. వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని, వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను, వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి లాశనందిత కూడా ప్రజా జీవితంలోకి వచ్చి వారు బ్రతుకున్నప్పుడే వారు కార్పొరేటర్గా, ఆ తర్వాత వారి తరఫున వారిని నమ్ముకున్న ప్రజల కోసం వారు శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజా జీవితంలోకి వచ్చి కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చారు. 5 సార్లు శాసనసభ్యుడిగా సాయన్న గారు చేసిన ఎనలేని సేవలను దృష్టిలో పెట్టుకొని వారి వారసురాలుగా లాశనందితను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది. మనమందరం కూడా 37 సంవత్సరాల చదువుకున్న ఒక యువతి, వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధికారత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం. ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో ఈ సభలో పోరాడతారని మనం అందరం భావించాం. కానీ ఔటర్ రింగ్ రోడ్లో వారు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది. వారిని ప్రమాదం నుంచి హాస్పిటల్కు తీసుకెళ్తే అప్పటికే తలకు తీవ్రమైన గాయమై వారు మరణించిందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆ కుటుంబము ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం యొక్క ప్రజలతోనే ఉన్న సత్సంబంధాలు, ప్రజా సమస్యల మీద వారు చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు. ముఖ్యంగా కీర్తిశేషులు సాయన్న గారు మృదు స్వభావి, సమస్యలను పరిష్కరించాలన్న తపన తప్ప రాజకీయాలకు అతీతంగా అందరితో ఒక మంచి సంబంధాలు ఉండి ఆ ప్రాంత సమస్యల కోసం వారు పోరాటం చేశారు. వారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపే విషయంలో కానీ, కంటోన్మెంట్ ప్రాంతంలో అక్కడ ఆర్మీ అధికారులు వాళ్ళ వల్ల కలుగుతున్న రోడ్ల ఇబ్బంది విషయంలో కానీ, ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో కానీ చాలా విషయాలలో నేను పార్లమెంట్ సభ్యుడిగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు సాయన్న గారు ఎన్నోసార్లు కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో ప్రస్తావించేవారు. ఎందుకు అనంటే వారు ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ఆ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుందని చెప్పి వారు పరితపించారు. కానీ దురదృష్టవశాత్తు ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు.
వారి వారసురాలుగా వచ్చిన లాస్య నందిత గారైనా ఆ సందర్భంలో ఉండి ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు. ఎందుకంటే సాయన్న గారి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరిందని. కానీ దురదృష్టవశాత్తు లాస్య నందిత గారు కూడా ఈ కంటోన్మెంటు అత్యంత కీలకమైన సమస్యల పరిష్కార సమయంలో వారు మన మధ్యత లేకపోవడం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయన్న గారు కానీ సాయన్న గారి కుమార్తె వారసురాలు లాస్య నందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. తప్పకుండా వారు ఏదైతే ఆలోచనతోని ఏదైతే ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదో, మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది. వారిని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే అధ్యక్ష, ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని నేను ప్రకటిస్తున్నాను. శోకార్తులైన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కేటీ రామారావు గారు. అధ్యక్ష, ముందుగా తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఒక యువ శాసనసభ్యురాలు ఇవాళ అనుకోని పరిస్థితుల్లో మన మధ్యన లేని ఈ సందర్భంలో మరి కేవలం ఈ ఒక్కరోజు మొత్తం కూడా సంతాప తీర్మానం మీదే అమ్మాయి గురించి మాట్లాడడానికి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ముందుగా తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా కూడా కొన్ని సందర్భాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి అధ్యక్ష. ఇవాళ జ్ఞాని సాయన్న గారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక సీనియర్ శాసనసభ్యుడు, 5 సార్లు గెలిచిన మంచి వ్యక్తి, మృదు స్వభావి, ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలిసినా ఏ పార్టీలో ఉన్నా ఒక అజాత శత్రువుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి జ్ఞాని సాయన్న గారు అధ్యక్ష. గతంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో సాయన్న గారు మేము అందరం కూడా కలిసికట్టుగా నగరాభివృద్ధికి ఎన్నో రకాలుగా కంటోన్మెంట్ కానీ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి కానీ చాలా కమిట్మెంట్తో పనిచేసిన నాయకుడు సాయన్న గారు అధ్యక్ష. అధ్యక్ష, సాయన్న గారు అదేవిధంగా మా గౌరవ ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు చిరకాల స్నేహితులు అధ్యక్ష. దాదాపు దశాబ్దాల స్నేహం వారిద్దరిది కూడా. మీకు కూడా మంచి స్నేహితుడు అధ్యక్ష వారు. నాకు బాగా గుర్తున్న సందర్భం అధ్యక్ష, 2015వ సంవత్సరం ఆనాడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సాయన్న గారు కోరిన ఒకే ఒక్క కోరిక, నేను కవాడిగూడ నుండి లాస్యానందిత గారిని నేను కార్పొరేటర్గా చూడాలనుకుంటా ఉన్నాను, మా మిత్రుడు గోపాల్ గారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారని చెప్పి మొదటిసారి ఆ రోజు వచ్చి అడిగితే కేసీఆర్ గారు కాదనకుండా వెంటనే అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తున్న నాయకురాలు, మంచి యంగ్ లీడర్గా బాగా చదువుకున్న అమ్మాయి, మంచి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆనాడు కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిపించుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ నిజంగా కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, ఇప్పుడు సాయన్న గారి కుటుంబాన్ని చూస్తూ ఉంటే విధి నిజంగానే వారి మీద పగబట్టిందేమో అన్నంత తీవ్రంగా ఒకే ఒక్క సంవత్సరంలో మరి అటు సాయన్న గారు దుర్మరణం పాలు కావడం, ఆ తర్వాత అనుకోని మరి మమ్మల్ని అందరినీ కూడా విస్మయపరుస్తూ దిగ్భ్రాంతికి గురి చేస్తూ లాస్యానందిత గారు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం, ఇవన్నీ కూడా అత్యంత ఆవేదన కలిగించే అంశాలు అధ్యక్ష. ఒకటే ఏడాది లోపల అటు తండ్రి ఇటు కూతురు చనిపోవడం అంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం ఉంటుందో మనం ఊహించవచ్చు అధ్యక్ష. కానీ చాలా చురుకైన అమ్మాయి అధ్యక్ష. ఆనాడు కార్పొరేటర్గా జిహెచ్ఎంసీలో పనిచేసిన, తదనంతరం సాయన్న గారు కొంత ఆరోగ్యం బాగలేకుండా అధ్యక్ష, బాగా డయాబెటీస్ ఎక్కువై చివరికి లెగ్ యాంపిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒకవైపు నందిత మరొక వైపు నివేదిత, ఇద్దరు అమ్మాయిలు పాపం ఆయనతో ఎల్లవేళలా ఎక్కడికి ఏదైనా మీటింగ్కి వచ్చినా, ఆఫీస్కి పోయినా, మంత్రులను కలిసేదున్నా లేదా అధికారులను కలిసేదున్నా ఇద్దరు అమ్మాయిలు కుడి భుజం ఎడమ భుజం మాదిరిగా ఆయనకి రెండు వైపులా ఉండి తీసుకొని పోయేవాళ్ళు అధ్యక్ష. మా దగ్గర కూడా చాలాసార్లు ముగ్గురు కలిసే వచ్చేది. అట్లాంటి కుటుంబం సాయన్న గారు మరణించిన తర్వాత ఇదే శాసనసభలో అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సంతాప తీర్మానం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చిన హామీ ప్రకారమే ఆ రోజు మళ్ళీ లాస్యానందిత గారికి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి ఆనాడు పార్టీ నుంచి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కంటోన్మెంట్లో సాయన్న గారు చేసిన సేవ, రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండే మంచి వ్యక్తిత్వం, ఎన్నింటి వల్ల నందిత గారికి కూడా తప్పకుండా తండ్రి గారి ఆశీస్సులతో పార్టీ అండతో బ్రహ్మాండమైన మెజారిటీతో అమ్మాయి కూడా గెలిచింది అధ్యక్ష. బాధాకరం ఏమంటే సరిగా గెలిచిన కొద్ది కాలానికే మరి నల్లగొండలో మా పార్టీ సభ ఒకటి జరుగుతూ ఉంటే అక్కడికి నందిత గారు కూడా రావడం జరిగింది.
ఆ రోజు కూడా రోడ్ యాక్సిడెంట్ అయింది. తన కారుకి పూర్తి స్థాయిలో ధ్వంసమై అమ్మాయి స్వల్ప గాయాలతో బయటపడ్డా కూడా మరి చాలా చాలా ఇబ్బంది పడ్డది అధ్యక్ష. చాలా మనోవేదనకు కూడా గురైంది. తదనంతరం వాళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. వరుసగా అదేదో పగబట్టినట్టే నల్లగొండలో ప్రమాదం, తర్వాత అక్కడ లిఫ్ట్లో ప్రమాదం, ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్ యాక్సిడెంట్లో అమ్మాయి మరణించడం జరిగింది అధ్యక్ష. మేము ఆ రోజు పార్టీగా మాట ఇచ్చి సాయన్న గారి కుటుంబం మా కుటుంబమే అని చెప్పి ఆనాడు సాయన్న గారి తర్వాత లాస్య నందిత గారికి పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్ష. అమ్మాయి గెలిచింది. దురదృష్టవశాత్తు ఏడాది లోపలే అమ్మాయి మరణిస్తే తిరిగి వారి సోదరి నివేదిత గారికి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అవకాశం ఇచ్చింది అధ్యక్ష పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు. కానీ దురదృష్టం ఉప ఎన్నికల్లో మొన్న మా పార్టీ ఓటమి పాలు కావడం జరిగింది అధ్యక్ష. నిజంగా కల్లో కూడా అనుకోలేదు. చురుకైన ఒక నాయకురాలు, మంచి వ్యక్తిత్వం, మంచి విద్యార్హతలు కలిగిన ఒక మహిళ ఈ శాసనసభలో అడుగుపెట్టిందని చెప్పి సంతోషపడ్డాం. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అమ్మాయికి అని చెప్పి ఆశించినాం. కానీ ఇదే సభలో ఆమె అడుగుపెట్టిన కొద్ది కాలానికే సంతాప తీర్మానం మీద మాట్లాడాల్సి వస్తుందనే ఆవేదన మాత్రం మా సభ్యులందరికీ ఉంది అధ్యక్ష. వారందరి మనోవేదన, ముఖ్యంగా మా గోపాలన్న గురించి అయితే ఆయన ఎంత బాధపడ్డారో నేను కళ్ళారా చూసిన అధ్యక్ష. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాయన్న గారి మరణం తర్వాత మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీగా నిర్ణయం తీసుకున్నాం. తర్వాత నందిత గారు, తర్వాత ఇప్పుడు నివేదిత గారు, వారి కుటుంబానికి ఈరోజు అయితే కాదు అధ్యక్ష, భవిష్యత్తులో కూడా సంపూర్ణంగా అండగా ఉంటాం. ఈ సంతాప తీర్మానాన్ని పూర్తిగా బలపరుస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని, లాస్య నందిత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తా ఉన్నాం అధ్యక్ష. ఎల్ఏ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్య నందిత సాయన్న గారి ఆకస్మిక మరణంపై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ యువ ఎమ్మెల్యే లాస్య గారి మరణం కంటోన్మెంట్ ప్రజానికానికి, యువ నాయకత్వానికి లోటుగా భావిస్తూ ఉన్నాం. సాయన్న గారి ముగ్గురు కూతుర్లో చిన్నవారైన లాస్య గారు మొదటగా 2015లో పికెట్ నుంచి వార్డ్ మెంబర్గా పోటీ చేయటం, 2016లో కవాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసి వారి ప్రజా జీవనాన్ని మొదలుపెట్టడం, తదనంతరం అనారోగ్యంతో బాధపడతా ఉన్న సాయన్న గారికి వారి కుటుంబ సభ్యుల ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని భావించి మరి చాలా చురుకుగా ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందించిన వ్యక్తిగా పేరుగాంచారు. ఈరోజు కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని ఆలోచనలో భాగంగా నందిత గారు మరి సాయన్న గారి వారసులుగా ముందుకు సాగాలని ఆ పార్టీ ఆలోచన చేయడం, సాయన్న గారి అనారోగ్యంతో మరణించడం కంటే 2 సంవత్సరాల కంటే ముందే లాస్య గారి తండ్రి సాయన్న గారి కోరిక మేరకు ప్రజా జీవితంలో ఇంకా వేగంగా మెరుగైన రీతిలో పనిచేయడానికి శాయశక్తుల్లో పనిచేశారు. స్థానికంగా గొప్ప గుర్తింపు కూడా సాధించడం జరిగింది. అనారోగ్యంతో సాయన్న గారు మృతి చెందగా ఆయన వారసులుగా లాస్య గారు కుటుంబ పరంగా మరి వారందరూ ఆలోచన చేసి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి చిరుప్రాయంలోనే పెద్ద మెజారిటీతో గెలుపొందారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలోనే వారు మన అందరి దగ్గర నుంచి దూరం కావటం చాలా విషాదకరం. శ్రీ సాయన్న గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారి లాస్య నందిత గారు కంటోన్మెంట్ ప్రజల మన్ననలను పొందుతున్న తరుణంలో ఆకస్మికంగా మరణించటం వారి కుటుంబానికే కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటని, ఈ సందర్భంలో వారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ ఏ మహేశ్వర్ రెడ్డి గారు.
ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్య నందిత గారు మృతిపై సంతాపం తెలియజేస్తున్నాం అధ్యక్ష. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు అకాల మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష తరఫున సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఆమె అకాల మరణం అందరికీ దిగ్భ్రాంతికి గురి చేసింది అధ్యక్ష. చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి లాస్య గారు, గతంలో కార్పొరేటర్గా కూడా గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి లాస్య గారు, ఒక విద్యావంతురాలు, బీటెక్ చదివినటువంటి లాస్య గారు చాలా పెద్ద భవిష్యత్తు ఉంటుందని మేము భావించాం. అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి లాస్య గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను అధ్యక్ష. లాస్య తండ్రి గారు కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన వారసురాలుగా వచ్చినటువంటి లాస్య గారు అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొంది ఎంతో భవిష్యత్తును ఊహించుకొని మేము కూడా వారికి చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము భావించాం అధ్యక్ష. కానీ భగవంతుడు మరోలా ఆమెను తన దగ్గర చేర్చుకోవడం, మన మధ్య నుంచి తీసుకెళ్లడం చాలా బాధాకరంగా ఉంది. మరి వారి చనిపోయిన సందర్భంగా వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి దిగ్భ్రాంతిని తెలియజేసుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, కంటోన్మెంట్ శాసనసభ్యురాలిగా ఎన్నికై మొదటి సెషన్, దాని తర్వాత సమావేశాల్లో పాల్గొని ఒక రోడ్డు ప్రమాదంలో 23 ఫిబ్రవరి 24 నాడు మరణించడం జరిగింది. వారికి సభ పక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ రోజు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి ప్రభుత్వం తరఫున కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి సాయన్న గారు కూడా కరెక్ట్గా కనీసం 4 రోజుల ముందు, అంటే 1 సంవత్సరం 4 రోజులు తక్కువ, ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు. ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక 15 మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం. కానీ ఆకస్మికంగా జరిగిన, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా 2-3 ప్రమాదాల నుంచి బయటపడి చివరకు రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరలోటు. వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. శ్రీ బలాల గారు. स्पीकर साहब, मैं मेरी पार्टी की जानिब से लासया नंदिता सायन्ना जो हमारे साथ के इस बार के एमएलए थे, उनके पुरसे के लिए खड़ा हुआ हूं. जो सायन्ना साहब भी जुमला 5 बार इस असेंबली के अंदर उन्होंने उनके हलके के लोगों की नुमाइंदगी की. पहली बार वो तेलुगु देशम से कामयाब हुए थे. तेलंगाना अलग होने के बाद वो बीआरएस पार्टी से 2 बार इलेक्शन लड़े. उनके इंतकाल के बाद बीआरएस पार्टी ने उनकी बेटी को टिकट देकर यहाँ से कंटोनमेंट की आवाम की नुमाइंदगी के लिए वहाँ की आवाम ने उनको मुंतखब किया था. बड़ी अफसोस की बात है कि बहुत कम उम्र के अंदर वो एक एक्सीडेंट के अंदर इस दुनिया को छोड़कर चले गए. मैं हमारी पार्टी के जानिब से, हम सब की जानिब से उनके तमाम अफराद ख़ानदान को सहानुभूति और सब्र उनको दे, ये दुआ करता हूँ. शुक्रिया. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష నమస్కారం. ఈరోజు కుమారి లాస్య నందిత గారి సంతాప సభ జరుపుకోవటం చాలా విచారకరం. లాస్య నందిత గారి తండ్రి సాయన్న గారు మృదు స్వభావి,
మంచి పేరు కలిగినటువంటి ఆ ప్రాంతమే కాకుండా ఎక్కువ మందికి తెలిసినటువంటి వ్యక్తి. వారి పేరుతోనే ఆయన మరణించిన తర్వాత ఆ కుమార్తెకు పోటీ చేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వటం, ఆమె అత్యధిక మెజార్టీతో గెలవటం జరిగింది. ఆ ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండానే ఆమెకి ఇంకా వివాహం కూడా కాకుండానే అతి తక్కువ వయసులో ఈ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా విచారకరం. ఈ సందర్భంగా నేను ఒక అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది యువకులు అనేక విలువైనటువంటి జీవితాలు కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్ఆర్ రోడ్డుకు సంబంధించి ఇటువంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తానాయుడు కానీ ఇంకా చాలామంది మరణిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు, అన్ని ఆ రోడ్డు ప్రమాదాలని సాధ్యమైన మేరకు నివారించడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ లాస్య నందిత్ గారి కుటుంబానికి అలాగే వారి పార్టీ బీఆర్ఎస్ కూడా నేను సానుభూతిని తెలియజేస్తూ నమస్కారాలతో సెలవు. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అధ్యక్ష, మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ గౌరవ సోదరిమణి లాస్య నందిత గారు మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. వారి యొక్క తండ్రి గారు అయినటువంటి సాయన్న గారు 1994లో ఇద్దరం ఒకటేసారి శాసనసభకు రావడం, అప్పటి నుంచి కంటిన్యూగా మరి శాసనసభలో మేము ఉన్నటువంటి సందర్భం అధ్యక్ష. వారు మృదు స్వభావి. సాయన్న గారి జీవితం ఎట్లుందంటే అధ్యక్ష, కంటోన్మెంట్ అంటే సాయన్న, సాయన్న అంటే కంటోన్మెంట్ అనే విధంగా ఆ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసి వారి ఆరోగ్యం బాగలేకపోయినా కానీ, వారికి నడవనీక రాకపోయినా కానీ ఆ తపన, ఆవేదన, బాధ ఎప్పుడు ఆ ప్రజల మధ్యలో ఉండాలనేటువంటిది. అయితే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల విషయంలో కూడా నిరంతరంగా పాటుపడుతున్నటువంటి వ్యక్తి అధ్యక్ష. బట్ విధిరాత మనం చేసేది ఏమి ఉండదు కాబట్టి వారు మరణించడం, మరి తద్వారా వాళ్ళ అమ్మాయికి రాజకీయంలో ఇంట్రెస్ట్, వారికి ముగ్గురు కూతుర్లు అధ్యక్ష, అబ్బాయిలు లేరు, ముగ్గురు కూతుర్లే. వారు ఎప్పుడు కూడా సాయన్న గారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నిరంతరంగా వారెంబడి ఉంటుండే. అంటే సెక్రటరీకి వచ్చినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, ప్రభుత్వం దగ్గరికి వచ్చినా, అదేవిధంగా ప్రజల దగ్గర పోయినా సపోర్ట్గా బిడ్డలు ఉంటుండే. బట్ 2016లో మరి వారి అమ్మాయికి కవాడి కూడా కార్పొరేటర్, ఎందుకంటే ఒకప్పుడు దోమలు కూడా అని ఉండే అధ్యక్ష ఆ డివిజన్. ఆ రోజుల్లో హైదరాబాద్ సిటీలో మరి జంటగా ముఠా గోపాల్ గారు, సాయన్న గారి ఒకటే స్కూటర్ మీద ఇద్దరు తిరుగుతుండే అధ్యక్ష. మరి ఆ రోజు జవహర్ నగర్ కార్పొరేటర్గా గోపాల్ గారు గెలిచినారు, వీరేమో ఓడిపోయారు. దాని తర్వాత ఆ డివిజన్ పేరే కవాడిగూడ అని పెడితే, నేను ఓడిపోయిన ప్రాంతంలో నా డాక్టర్ గెలవాలని మరి ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారిని అడగడం, టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత వారు గెలవడం, ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. బట్ అనుకోకుండా సాయన్న గారు మరణించిన సందర్భం. బట్ ఆ రోజు ఆ కంటోన్మెంట్ ప్రజల రోదన, ఆ బాధ, ఎందుకంటే వారికి ఆ నియోజకవర్గానికి 30 ఏళ్ళ అనుబంధం ఉంది అధ్యక్ష. ఆ తర్వాత పార్టీ నిర్ణయం తీసుకొని వారి యొక్క అమ్మాయికి టికెట్ ఇవ్వడం, ఆ యొక్క అమ్మాయికి టికెట్ ఇచ్చినప్పుడు ఇన్ఛార్జిగా నేనే ఉన్నా అధ్యక్ష. రెండవది, నేను కంటోన్మెంట్ ఓటర్ని. అంటే నేను ఇన్నిసార్లు 6 సార్లు గెలిచినా కానీ నేను ఓటర్ కంటోన్మెంటే. కాబట్టి అక్కడ నిరంతరంగా ఆ అమ్మాయి గెలుపు కోసం పార్టీ ఇచ్చిన ఆదేశాల అనుసారం
నిరంతరం అంటే ఒకవైపున నేను పోటీ చేస్తున్నా, రెండో వైపున అబ్బాయి పోటీ చేస్తున్నప్పటికీ మరి నేను ఆ 2 కాన్స్టిట్యున్సీలు కూడా చూసుకోవడం జరిగింది అధ్యక్ష. బట్ అన్ఫార్చునేట్ ఆ అబ్బాయి గెలిచి 2 మాసాల 20 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ శాసనసభలో అమ్మాయి ప్రమాణ స్వీకారం చేయడం, మొదటి శాసనసభలో ఇక్కడ ఉండడం మనందరికీ తెలిసిందే.